శ్రీవారి ఆలయంలో రేపు ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయంలో రేపటి రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏడాదికి 4 సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం, ఆనివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాలకు సంబంధించి ముందు వచ్చేటటువంటి మంగళవారం రోజున ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అసలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం అంటే ఏమిటి, ఆలయంలో రేపటి రోజున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, అసలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏంటి, రేపటి రోజున ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 4 సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది జరుగుతుంది. దేవాలయాన్ని ఒక దేహంగా ఆళ్వారుగా భావించి ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. సంవత్సరానికి 4 పర్యాయములు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రాతకాల ఆరాధనలు పూర్తయి మొదటి గంట నైవేద్యం అయిన తర్వాత గర్భాలయము, ఇతర ఉపాలయాలు, దేవాలయము, పోటు, ఇతర ప్రాంతాలన్నీ కూడా దేవాలయం మొత్తం పరిపూర్ణంగా శుద్ధి చేసే ఈ కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంగా నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారి చుట్టూ తెల్లటి వస్త్రాన్ని ఆచ్ఛాదనంగా ఏర్పాటు చేసుకొని గర్భాలయంలో ఉన్న దేవతామూర్తులు, సింహాసనాలు, దీపాలు, అఖండాలు మొత్తం బంగారు వాకిల్లోకి తీసుకొచ్చి బంగారు వాకిల్లో ఉత్సవమూర్తులందరికీ విశేషంగా ఏకాంత తిరుమంజనాన్ని నిర్వహించడం, తర్వాత సన్నిధిలో ఉన్న ఈ అఖండాలు, ఇతర స్వామివారి పాత్రలు, దీపాలన్నీ కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేసి తర్వాత గర్భాలయంలో గోడలకి పేరుకుపోయిన మసినంతా కూడా వేడి నీటితో శుభ్రంగా చేసి ఆ గర్భాలయంలో కొత్తగా ఈ పరిమళం అనే ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారి గర్భాలయంలో గోడలకంతా కూడా లేపనం చేయడం అనే కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. గర్భాలయము కులశేఖరపడి దగ్గర నుంచి మొత్తం మహాద్వారం వరకు ఉండే ప్రాంతం అంతా కూడా వేడి నీటితో శుభ్రం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా గోడలు శుభ్రం చేసి ఈ లేపనాన్ని ఆ గోడలకు మర్దన చేయడం కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంగా చేస్తారు. అనంతరం ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత యథావిధిగా సింహాసనాలు, దీపాలు, అఖండాలు అంతా కూడా గర్భాలయంలోకి చేర్చడం, గర్భాలయంలో స్వామివారి పైన ఉండే కురాళ్ళాన్ని కూడా కొత్తగా మనం నిర్మాణం చేసుకోవడం, ఈ కార్యక్రమాలన్నిటితోటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తవుతుంది. అంటే గర్భాలయానికి సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మినహా మిగిలిన రోజుల్లో నిర్వహించే అవకాశాలు ఉండవు. గర్భాలయం శుద్ధి చేసే గోడలు, ఇతర ప్రాంతాలంతా శుద్ధి చేసే కార్యక్రమం మొదటి నుంచి ఈ 4 పర్యాయాలు మాత్రమే మనకి అమూల్నామాలో లిఖించబడి ఉంది. అమూల్నామాను మనం అనుసరిస్తూ ఈ 4 సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. మిగతా టయాల్లో అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలంటే ఎక్కువసేపు లైన్ అంతా ఆపేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా భారీ ఎత్తున నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి తిరుమల ఆలయ సాంప్రదాయంలో మనకు అమూల్నామాలో ఉన్న విధంగా ఈ 4 పర్యాయాలు మాత్రమే ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు నిర్వహించేటటువంటి శుద్ధి కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం అంటారు. రేపటి రోజున శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ కూడా టీటీడీ నిలిపివేసింది. ఇది ప్రస్తుతం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనానికి సంబంధించినటువంటి వివరాలు.